లక్షల ఫీజులు కట్టలేక లబోదిబోమంటున్నారు స్టూడెంట్లు. ఇంతంత ఫీజులా అంటూ అమ్మానాన్నలు గుండెలు బాదుకుంటున్నారు. చదువులంతా కాస్ట్లీ అయిపోయినాయి మన దేశంలో. కానీ అదేం విచిత్రమో, హైదరాబాద్లో ప్రైవేట్ యూనివర్సిటీ చదువుకుంటే మీకే రిటర్న్ డబ్బులు ఇస్తా అంటోంది. ఏకంగా 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ప్రకటించింది. ఇంతకన్నా మోసం మరొకటి ఉంటుందా? పైగా ప్రైవేట్ యూనివర్సిటీ. ఇంజనీరింగ్ కాలేజ్కే తికాణా లేని శ్రీనిధి సంస్థ ఇప్పుడు ఏకంగా స్టూడెంట్లకే ఎదురు 20 కోట్లు ఇస్తామంటూ సీట్లు ఆఫర్ చేస్తుంది. యూజీసీ, ఏఐసిటియు, రాష్ట్ర విద్యా ఉన్నత మండలి కళ్లు మూసుకుని మత్తులో ఊగుతుంటే శ్రీనిధి ప్రైవేట్ యూనివర్సిటీ ఇలాంటి ఓపెన్ చీటింగ్ కి తెరలేపింది. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, స్టీల్ సామాన్ కొట్లు, చిట్ ఫండ్ల కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు తయారయ్యాయి. మా కాలేజీలో చేరితే మీకు అవి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం ప్రచారాలతో ఊదర కొడుతున్నారు. శ్రీనిధి ప్రైవేట్ యూనివర్సిటీ ఏకంగా 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇది పెద్ద ఫేక్. అసలు 20 కోట్ల రూపాయలు ఏ యూనివర్సిటీ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ అయినా స్టూడెంట్స్ కి తిరిగి బెనిఫిట్స్ రూపంలో, స్కాలర్షిప్స్ రూపంలో ఇవ్వగలరా? విద్యా సంస్థలు డబ్బులు తీసుకుంటాయి తప్ప తిరిగి ఇస్తాయా? తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇతర యూనివర్సిటీలు ఇలా స్కాలర్షిప్లు, గిఫ్ట్లు, బెనిఫిట్స్ ఎందుకు అనౌన్స్ చేయవు? ఇలా విద్యా సంస్థలు స్టూడెంట్స్ ని ఆకర్షించడానికి స్కాలర్షిప్లు, గిఫ్ట్లు అనౌన్స్ చేయవచ్చా? ఇదేమైనా చిట్ ఫండ్స్ కంపెనీయా, ఫైనాన్స్ కంపెనీనా అంటే యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఎంతగా పడిపోయాయో అర్థమవుతోంది. ముఖ్యంగా శ్రీనిధి లాంటి సంస్థలు ఇలా చదువుల వ్యాపారంలో పనికిరాని డిగ్రీలు ఎలా అమ్ముతున్నాయో ఈ ప్రకటన చూస్తే తెలుస్తోంది. ఎవడైనా చదువుకోవడానికి రమ్మంటాడు, కానీ మా ఇన్స్టిట్యూట్లో చదివితే, మా యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుంటే మీకు 20 కోట్లు రిటర్న్ గిఫ్ట్, స్కాలర్షిప్లు ఇస్తామని ఎవరైనా చెప్తారా అంటే ఆ కాలేజ్, ఆ ప్రైవేట్ యూనివర్సిటీ అంత నీచంగా, దరిద్రంగా ఉందన్నమాట. గతంలో ఇంజనీరింగ్ కాలేజీ నడపడం చేతకాక ఏఐసిటియు పర్మిషన్లు రాక అధికారులు, కమిటీలకు కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఏ ఏడాదికా ఏడాది పర్మిషన్లు తెచ్చుకున్న శ్రీనిధి విద్యా సంస్థ ఇప్పుడు మీరు మా యూనివర్సిటీలో చదివితే 20 కోట్లు ఇస్తామంటూ విద్యార్థులకి ఓపెన్ ఆఫర్ ఇస్తుందంటే అక్కడ చదువులు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో అర్థమవుతుంది. ముందు ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో లైసెన్సులు రద్దు చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టింది విద్యా ప్రమాణాలు పెంచడానికి, అత్యాధునిక టెక్నాలజీతో చదువుల సారం మెరుగుపరచడానికి. అలాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇలా మా యూనివర్సిటీలో చేరితే మీకు కోట్ల రూపాయల గిఫ్ట్లు ఇస్తామంటూ స్కాలర్షిప్ల పేరిట బహిరంగంగా మోసం చేస్తున్నాయి. యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎందుకు ఈ ఓపెన్ స్కామ్ పై దృష్టి పెట్టడం లేదు? శ్రీనిధి విద్యా సంస్థ గతంలో ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతూ సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోవడంతో జేఎన్టీయూ ఆ కాలేజ్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఆ తర్వాత భారీగా ముడుపులు చెల్లించి తిరిగి పర్మిషన్లు తెచ్చుకున్నట్లు శ్రీనిధిపై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కాలేజ్ ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ సీట్తో పాటు 20 కోట్లు ఇస్తామంటూ ఇలా ఓపెన్ చీటింగ్ చేస్తుంటే, పబ్లిసిటీ ఇస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ శ్రీనిధి 20 కోట్ల స్కాలర్షిప్స్ పై ఎందుకు దృష్టి పెట్టడం లేదు?